శ్రీ సమ్మక్క సారలమ్మ మహాశక్తి జ్యోతిష్యాలయం మహాశక్తి పీఠం. మేము ఎలాంటి సమస్యలైనా కానీ, ఎలాంటి ఇబ్బందులో ఉండవలసిన వాళ్ళు కానీ, ప్రేమ, పెళ్లి, సంతానం, ఉద్యోగం, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కోర్టు సమస్యలు, ప్రేమ సమస్యలు, లవ్ ఫెయిలు, ఎలాంటి సమస్యలతో చాలామంది సతమతం అయిపోతుంటారు. భూమి సమస్యలు కానీ, ఇల్లు సమస్యలు కానీ, కోర్టు సమస్యలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, ఇలాంటి సమస్యలతో మీరు సతమతం అవుతున్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించండి. 9399922254. ఏప్రిల్ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మరి ఈ ఏప్రిల్ నెలలో ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చింది, వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఎంతవరకు వచ్చినాయి, ప్రేమ, పెళ్ళి, సంతానం, ఉద్యోగం, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే వాళ్ళందరికీ వాళ్ళ జాతకాన్ని బట్టి, మరి ఈ జ్యోతిష్యం అంటే 3వ నేత్రంతో సమానము. చాలామందికి ఈ 12 రాసుల్లో అనేది ఏమిట్లే 12 రాసులు ఏముండాలి అనేట్టుగా కొంతమంది అనుకుంటుంటారు. కాబట్టి ఈ 12 రాసులు మనసుకి ఒక గ్రహాలని అనేది 9 గ్రహాలు అయితే 12 రాసులు మనకి. ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి ఈ 9 గ్రహాలు కొన్ని అనుకూలంగా కొన్ని ఉంటాయి, కొన్ని ఇబ్బందికరమైన కొన్ని సమస్యలు పెడుతుంటాయి. రావు, కేతువ, గురుడు ఇలాంటి కొన్ని గ్రహాలు కూడా మంచి గ్రహాలు కూడా వాళ్ళ టైము బాగోలేనప్పుడు ఈ గ్రహాలు ఏం చేస్తాయంటే వాళ్ళని కొన్ని ఇబ్బందికరమైన సమస్యల్లోకి నెట్టకపోతుంది. అదేవిధంగా మరి సమస్యలతో చాలామంది సతమతమైపోతున్నారు. కాబట్టి మీకు మీ స్థితిగతిని బట్టి, మీ రాశిని బట్టి, మీ నక్షత్రాన్ని బట్టి మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు బాగుంటుంది, మరి మీ జాతక యోగములు అనేది ఎప్పటి నుంచి మీకు మనశ్శాంతి కలుగుతుంది, మీకు అనుకున్న ఉద్యోగాలు ఎప్పుడు ప్రాప్తి కలుగుతాయి, ఎప్పుడు ప్రమోషన్ వస్తుంది, మరి మీకు అనుకున్న కళ్యాణాలు ఎప్పుడు విజయవంతంగా అవుతాయి, మరి ఎన్నో రోజుల నుంచి చూస్తున్న ఉద్యోగాలు కానీ, ప్రేమలు కానీ, పెళ్ళిళ్ళు కానీ, ఇలాంటి ఆర్థిక ఇబ్బందులతో చాలామంది సతమతమయ్యే వాళ్ళందరికీ తప్పకుండా ఇప్పుడు నేను చెప్పబోయే దాంట్లో ఎలా ఉన్నదనేది మీకు చెప్పబోతున్నాను. మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః. ఓం నమః శివాయ. ప్రజలందరికీ నమస్కారము. 2026 శ్రీ పరాభవనామ సంవత్సరమున ఏప్రిల్ నెల మకర రాశి ఫలితాలు. ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఉత్తరాపాద నక్షత్రము 2, 3, 4 పాదములు అనగా, శ్రావణే నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, ధనిష్ట నక్షత్రము 1, 2 పాదములు అనగా కలిస్తేనే మకర రాశి ఫలితాలు. ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయంలో 2, ఖర్చులో 8, రాజపూజిత 1, అవమానాలు 6. కాబట్టి ఎంత సంపాదించినా కూడా చేతిలో నయా పైసల చేతిలో ఎక్కువగా నిలబడదు. డబ్బులు వస్తుంటాయి, పోతుంటాయి. చూసేవాళ్ళ వరకు ఎంత సంపాదించినా కూడా బాగున్నారు అని మీ మీద నరఘోష ఎక్కువగా ఉంటుంది. ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా, ఏది అనుకున్నా, ఎక్కడ పోదాం అనుకున్నా లేనిపోయిన సమస్యలు అనేది కొన్ని ఎదురొచ్చే మార్గాలు చాలా వరకు కనబడుతున్నాయి. మరి వీళ్ళకి ఉద్యోగ పట్ల, చదువు పట్ల చూసుకుంటే పెద్ద మార్పులు, పెద్ద విధానాలు అనేది కొన్ని రాబోతున్నాయి. మరి వీళ్ళు ఎన్ని రోజుల నుంచి ఎంత కష్టపడ్డా కూడా ఇంట్లో మనశ్శాంతి లేకోకుండా, డబ్బు నిలబడుకోకుండా, మానసికమైన కొన్ని ఒత్తిళ్ళు, మరి ఏది చేసినా కూడా వీళ్ళకి కొంత సమస్యలతో సతమతం అయిపోతున్నారు. వీళ్ళకి విదేశాల ప్రయాణాలు, పెద్ద కార్యక్రమాలు వీళ్ళకి ముందుకు వచ్చే మార్గాలు చాలా వరకు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఎవరు ప్రేమించినా కూడా ప్రేమ సమస్యల్లో కూడా కొన్ని దగ్గరకు వచ్చి బ్రేక్ అయిపోతుంటుంది.
మరి భూమి సమస్యలు కానీ ఇల్లు కట్టుకోవాల్సింది కానీ ఒకటి అనుకుంటారు, ఇంకోటి చేస్తుంటారు. దగ్గరకు వస్తుంటుంది, ఏదో ఇల్లు కట్టుకునే మూమెంట్లో, లోన్ తీసుకునే మూమెంట్లో ఏదో ఒక బ్రేక్ తగిలి ఆగిపోతుంటుంది. లేదా వాళ్ళ ఆరోగ్య సమస్యలు కానీ ఏదైనా ఇబ్బందికరం అవుతుంటుంది. మరి ఒక ఇల్లు కట్టాలన్నా, ఒక వ్యాపారం చేయాలనుకున్నా కూడా నష్టాలు ఎక్కువగా కనబడుతుంటాయి. మరి అది ఎందువల్ల అవుతుంది ఏమిటా అనేది చాలామందికి చాలా సందేహాలు చాలా ఉన్నాయి. మరి మీకు మీ మీద ఉండాల్సిన గ్రహ దోషాలు మీకు అనుకూలంగా లేనప్పుడు, రావుకేతు గురుడు దోషాల వలన మీరు ఏ కార్యక్రమం కూడా మీకు చేతికాడుకు వచ్చింది చేజారిపోవటం, నమ్ముకున్న వాళ్ళు మీకు మోసం చేయటం, అన్నదమ్ముల మధ్యలో కొన్ని కలహాలు, అక్కజెల్లెల మధ్యలో కొన్ని సికాకులు, లేనిపోయిన సమస్యలతో చాలామంది చాలా విధానాలుగా సతమతం అయిపోతున్నారు. మరి మీరు ఏది మంచి చేసినా కూడా చెడు అయిపోతుంది. ఒకరికి డైరెక్షన్ చెబితే వాళ్ళకి 100% వాళ్ళకి బాగుంటుంది, కానీ మీ డైరెక్షన్తో మీకు అభివృద్ధి రాకోకుండా లేనిపోయిన సమస్యలు మీకు ఎదురవుతుంటాయి. అది ఎందువల్ల అవుతుంటుంది ఏమిటా అనేది చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. మరి ఈ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి, యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి కానీ, రాజకీయ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, వ్యవసాయ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ ఒక అద్భుతమైన విజయాన్ని ఒకటి పొందబోవాల్సిన, ఒక విజయాన్ని సాధించాల్సిన టైం రాబోతుంది. ఊహించని అదృష్టము, ఊహించని టైము. భూమిలో బంగారం దొరికే అదృష్ట యోగం ఉంది, భూమిలో లంక బిందెలు దొరికే అదృష్ట యోగం అనేది ఇలా జాతక యోగంలో కొంచెం కలిసి వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఎన్ని రోజుల నుంచి వీళ్ళు అనుకున్నా కూడా ఆ కార్యక్రమం చేతికాడుకు వచ్చి కొంత బ్రేక్ కావటం, ఏది అనుకుంటారో దానివల్ల లేనిపోయిన సమస్యలు కొన్ని రావటం, ఇలాంటి మానసికమైన ఒత్తిడిలో వీళ్ళు సెలవరికి సతమతం అయిపోతున్నారు. కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి ఎలా ఉందా అనేది చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః. ఓం నమః శివాయ నమః. మరి మీరు ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి మీరు చాలా వరకు ఎంతో బాధతో మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ గుడికి వెళ్ళినా, ఏ పూజ చేసినా, ఎక్కడికి పోయినా కూడా మీకు ఫలించుకోకుండా మీకు భగవంతుడి మీద కూడా భక్తి కూడా తగ్గిపోతుంటుంది. మరి అది ఎందువల్ల అవుతుంది ఏమిటా అనేది మీకు చాలా వరకు చాలా సందేహాలు ఉంటాయి. కాబట్టి మరి మీరు జాతక బలాన్ని బట్టి ఈ జ్యోతిష విశేషంలో వచ్చేసి మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి 9399922254 ఈ నెంబర్కి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీరు ఈ నెంబర్కి నాకు ఒక్కసారి ఫోన్ చేసినట్టుగైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, మీ జాతకాన్ని బట్టి, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ పిల్లల మీద ఏముంది, ఏమి జరుగుతుంది, ఏమి జరగబోతుంది అనేది కూడా మీ జాతక చక్రం అన్నీ వేసేసి మేము చూసి చెప్పగలుగుతాం. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి మోసపోయి ఏదేదో మీరు జ్యోతిష్యాలు చెప్పించుకొని ఇబ్బంది పడుతున్నారా? అలా కాకుండా డైరెక్ట్గా మాకు ఫోన్ చేయండి, లేదా వీడియో కాల్ చేయండి. ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టుగైతే మీ జాతకాన్ని బట్టి, యోగాన్ని బట్టి అన్ని విషయాలు మేము చూసి చెప్పగలుగుతాం. ఓం నమః శివాయ నమః.